దర్శి పట్టణంలోని సర్వే నెంబర్ 385లో ఉన్న 3.18 ఎకరాల మాదిగల శ్మశాన భూమిని ఆక్రమించి ప్రహారీ గోడ నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దళితులు సోమవారం నిరసన చేపట్టారు. స్థానిక చర్చి వద్ద నుంచి మున్సిపల్ తహసీల్దార్ కార్యాలయాల వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ తలారి దేవప్రసాద్, మున్సిపల్ కమిషనర్ అర్జున్ రావుకు వినతి పత్రాలు అందజేశారు. మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, దళిత సంఘాల నాయకులు ఇత్తడి జోషి, గర్నెంపూడి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ తమ పూర్వీకుల కాలం నుంచి శ్మశాన భూమిగా వినియోగిస్తున్న స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన ప్రహారీ గోడను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవతల కబ్జాదారులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు, రోడ్డు వేశారు కనుక మీరందరూ అప్పటి నుంచి కూడా మా ఊరు పెడతానే ఉన్నారు. సమాధిలో అక్కడ జరుగుతానే ఉంది. ఈ మధ్య కాలంలో కొంత నీళ్ళు రావడం వల్ల ఆడ పెట్టలేకపోయారు. ఇప్పుడు వాళ్ళు రోడ్డు వేయడం జరిగింది. ఆ రోడ్డు కమిషనర్ గారికి ఇచ్చిన తర్వాత తహసీల్దార్కి ఇద్దాం. ఫోన్ చేయాలి, మేము స్టాంప్ పెట్టించుకుంటాం. మేము మీకు ఇంకొక విషయం చిన్న విన్నపం తెలియ దర్శి కృష్ణపాలెం సోదరులకు, మహిళలకు, నా బంధుమిత్రులకు మరియు విలేకరులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఏంటంటే దర్శి కృష్ణపాలెంలోని శ్మశాన వాటికలో అక్రమ కట్టడాలను తొలగించే నిమిత్తము ఈరోజు మేము ర్యాలీగా తరలిరావడం జరిగింది. మరియు మా శ్మశాన భూమికి కమిషనర్ గారు నిధులు కేటాయించి శుభ్రం చేయించి ఒక ప్రొటెక్షన్ కల్పించాలని చెప్పేసి మేము వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే కొంతమంది కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ దారులు శ్మశాన స్థలానికి సంబంధించిన కొంత భూమిలో అక్రమంగా ప్రహరీ గోడలు నిర్మాణం చేయడం జరిగింది. ఇది ఏందని మేము ప్రశ్నించగా నిమ్మక నీరెత్తినట్లు కబ్జాదారులు ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా చూస్తూ ఉండడం జరిగింది. ఇది సహించని దర్శి కృష్ణపాలెంలో కొంతమంది యువకులు, మహిళలు, పెద్దలు అందరూ వచ్చేసి అక్కడ 3 రోజుల నుంచి ఒక టెంట్ వేసుకొని ఈ అక్రమ కట్టడాలను తొలగించాలని మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో మా యొక్క శ్మశాన భూమిని మాకు ఆర్గనైజ్డ్గా ప్రభుత్వ రికార్డులలో పొందుపరిచే విధంగా చేయాలని చెప్పేసి దర్శి ఎంఆర్ఓ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడికి ఇది భవిష్యత్తులో మన భవిష్యత్ తరాల కోసము ఏర్పడింది. ఎవరు కూడా మన శ్మశానం కోసము ముందుకు వచ్చేసి పోరాటం చేసి కడదాకా మన శ్మశానంలో గోడ నిర్మాణమయ్యేంత వరకు మనం కలిసికట్టుగా ఉండాలని తెలియజేస్తున్నా. మాది 3 ఎకరాల 18 సెంట్ల స్థలం ఉంది. నది సర్వే నెంబరు 385లో ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము అనుభవిస్తున్నప్పుడు కూడా ఈ మధ్య కాలంలో కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్కడ బాగేసి మాకున్న స్థలాన్ని కొంత భాగాన్ని ప్రహరీ కట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి శ్మశాన భూమిలో అక్రమ కట్టాలు కట్టినటువంటి వ్యక్తులపై ప్రభుత్వ చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు అక్రమ కట్టాలు కట్టినటువంటి వాళ్ళని మా భూమి మాకు ఇవ్వాలని చెప్పేసి ఎమ్మటి తొలగించాలి శ్మశానంలో. కాబట్టి ఆ శ్మశానం కట్టి ప్రహరీ కూడా ఎమ్మటి తొలగించాలి. అదేవిధంగా మా భూమి చిరకాలం ఉండేటట్టుగా ప్రభుత్వము ఒక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే ఇటుపై చర్య తీసుకోవాలని చెప్పేసి మేమందరూ కూడా దర్శి మాదిగ పరిచయం అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మనం రాష్ట్రంలోకి వెళ్దాము.
మనోహారం చేద్దాం చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మన మిత్రులు మాట్లాడుతున్నారు.